మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా 256 పేజీలతోటి పరువు నష్ట దావా చేసిండట ఓలాయన కేంద్ర మినిస్టరు బండి సంజయ్ సారు. తన కొడుకు విషయంలో తన పరువంతా తీసేసిరు. రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇజ్జత్ మొత్తం కచరా అయిపోయింది. నా ఇజ్జత్ కచరా చేసినందుకు పరువు నష్టం కేసు వేసిన అని చేసిండట. ఎంతమంది మీద? దాదాపు 29 ఛానళ్ళ మీదనే ఏమనంట. అందులో మా ఛానల్ కూడా ఉన్నది. అన్ని ఛానళ్ళ దాదాపుగా ఆయనకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళ మీద కూడా వేసిండు. ఎందుకంటే అందరు వేసినాక మీదే గురించి మళ్ళీ బాగుండదు, మీ మీద కూడా వేసినట్టు వేస్తా, నేను వేస్తా అంతే మీరు సపరేట్ కూడా అని వాళ్ళ మీద కూడా వేసిండు. అవునా బండి సంజయ్ సారు? ఫస్ట్ మీ ఇజ్జత్ తీసింది ఎవరు? నీ కొడుకు. ఫస్ట్ నీ ఇజ్జత్ తీసింది నీ కొడుకు. కొడుకు తర్వాత సెకండ్ వాళ్ళు అంటే ఎవరైతే బాలికని ఆగం చేసిండని, నా బిడ్డని ఆగం చేసిండని ఆ బాలిక వల్ల తల్లి వచ్చి కాంప్లీట్ ఇచ్చింది చూసినారు. కాంప్లీట్ ఇస్తేందుకు వచ్చిన వాళ్ళ తల్లి మీ ఇజ్జత్ తీసింది. ఒకవేళ మీరు తప్పు చేయకుంటే ఆమె వచ్చి మీడియాకి చెప్తే, పోలీసు వాళ్ళకి చెప్తే, ఆ తర్వాత జనాలకు తెలిస్తే, ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్ళలోనో టీవీలలోనో పేపర్లలోనో వచ్చింది. అయితే మేము ముచ్చట చెప్పినందుకు పేపర్ల మీద, టీవీల మీద, యూట్యూబ్ల మీద, ఫేస్బుక్ల మీద, ట్విట్టర్ల మీద, ఇన్స్టాగ్రామ్ల మీద అందరి మీద పంపించాడు. మరి ఫస్ట్ ఇజ్జత్ తీసింది నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు కాదా? లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కాదా? ఎందుకు? బండి భగీరథు సన్నాబు బండి సంజయ్ అన్నందుకంట. మరి ఇవాళ కంప్లైంట్లు ఏమని ఇచ్చినావు? బండి సంజయ్ కుమార్ సన్నాబు నర్సయ్య అని ఇచ్చినావు. మరి మీ అయ్య పేరు నువ్వు రాసుకున్నావా రాసుకోలేదా? మరి భగీరథులు అయ్యే పేరు ఆయన రాస్తారు కదా. ఓలు కొడుకు అంటే పలానా వాళ్ళ కొడుకు కానీ అంగట్లో పుట్టించినామని చెప్పరు కదా, చెప్తారులా. ఎవరి కొడుకు భగీరథ అంటే బండి సంజయ్ కొడుకు అని చెప్పారు. ఇంకా అదే ముచ్చట చెప్పారు. చెప్పరా? మరి గా మాత్రం కేంద్ర మినిస్టర్ అన్నప్పుడు మరి గిత పెద్ద రిలే తింటే మరి నీ పేరు వాడరా? ఇంకోటి మీరు బరాబర్గా చేసిరు, మేము దగ్గరుండి చూసినాం అని ఎవరన్నా చెప్పిరా? పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఎంత ఉందో గంతే చెప్తారు, అంతకంటే ఇంకా మీరే ఎక్స్ట్రా చేసిరు. బండి సంజయ్ దగ్గర ఉన్నోళ్ళే ఆ అమ్మాయి ఇజ్జత్ అంతా తీసిరు. ఆ అమ్మాయి పేరు చెప్పిరు, తల్లిదండ్రుల పేరు చెప్పిరు, అమ్మాయి ఫోటోని ఏకంగా చూపించిరు, నీ కొడుకు ఫోటో చూపించిరు. నీ కొడుకు ఫోటో కానీ లేకపోతే ఆ అమ్మాయి ఫోటో కానీ ఏ ఛానల్నైనా క్లియర్గా చూపిస్తే నీ కొడుకు ఫోటో చూపించచ్చు, అబ్బాయి గాడికి చూపించరు. ఆ అమ్మాయి ఫోటో ఏడనైనా ఓపెన్గా చూపించిరా వేరే ఛానళ్ళు. మీ సోషల్ మీడియాలో మీ బండి సంజయ్ సోషల్ మీడియాలో కదా పెట్టింది అన్నీ. మరి ఇజ్జత్ వదిలేసినట్టు నీ వెనకంగా ఉన్నోలే కాదా అంటివి. నా కొడుకు కాదు, ఎవడు తప్పు చేసినా కానీ బరాబర్గా శిక్ష పడాలంటివి. 9 రోజులు దాస్తివి. ఎక్కడ పోయిండో తెలుస్తలేడు అంటివి. మళ్ళీ ఎక్కడ పోయిండు? మరి తప్పు పోయిండే మరి కంప్లైంట్ ఇవ్వైతివి. తీరా రేవంత్ రెడ్డి ఉండి బండి సంజయ్ నీ కొడుకుని అయితే తోలు, తప్పులు కోడు చూసుకుంటుంది, పోలీసు వాళ్ళు చట్టం చూసుకుంటుంది. ఆ తర్వాత తప్పు ఒప్పాయి తప్పంటారు కానీ నువ్వై తోలు అన్నాక రేవంత్ రెడ్డి అన్న తెల్లారి కొనబోయి తోలుతివి. పోలీసు వాళ్ళు ఏమో మేము పట్టుకున్నామని పోలీసు వాళ్ళు చెప్పిరి. నువ్వేమంటివి? లేదు నేనే పంపించినా నువ్వేంటివి. ఏం డ్రామాలు? అన్ని డ్రామాలు మీ దగ్గర పెట్టుకొని ఉత్తర్వులు జనాల మీద ఇస్తే ఎక్కడ ఎటపాడైతే చెప్తారు. ఎటపాడవుతుంది. ఇప్పుడు మరి నీ పరువు తీసినామని అన్నావు. మరి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మీ ఇంటికి ఏమో ఎక్కడ పిలిపించుకోరు. ఆయన ఎవరు? ఆయన సంగపురం మంగాపురం ఉండే కదా, ఆయన కూడా పంపించి రాయబారం చేస్తేవి. అన్నీ చేసింది నీ వంతే, నీ ఇజ్జత్ తీసింది నీ కొడుకే. మళ్ళీ తర్వాత జనాల మీద అంటుంటివి. ఏం చేస్తావు? వీళ్ళందరూ గురించి చేస్తావా? వీళ్ళందరికీ ఇప్పుడు నీ వార్త అంటే ఇప్పుడు మామూలు అయితే గింత రచ్చ ఉండపోవు. నువ్వు ఒక కేంద్ర మినిస్టర్ కాబట్టికే కేంద్ర మినిస్టర్ గారి కొడుకు గిట్ట చేయడం ఎంతవరకు కరెక్టు అని అన్నారు, అంతవరకే. కానీ లేదు వాళ్ళిద్దరు కలిసి ఇంట్లో ఉంచాను, లేకపోతే ఏదైనా లాడ్జ్లో ఉంచాను, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్గా ఉంచాను, మేము చూసినాం, మేము దగ్గరుండి మా కెమెరాకు దొరికిరాని ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలో కానీ పేపర్లో కానీ ఇచ్చిరా? అన్నీ చేసింది మీరేనా? ఇది మళ్ళీ ఇవాళ ఈయన మీద పరువు నష్టం వేస్తాం, వాళ్ళ మీద పరువు నష్టం వేస్తామంటే నువ్వు కూడా గతంలో చాలా మంది పరువు తెలియక చాలా మందివి ఊహనే నీకు తోచిన కాడికి మాట్లాడినావు, అసలు ఆధారం లేకుండానే మాట్లాడినావు. మరి నీ మీద ఎన్నిసార్లు పరువు నష్టం దావేయాలా? మరి ఏ ఛానల్లా? ఇగో తప్పును తప్పనాలే, ఒప్పును ఒప్పనాలే. అది నువ్వు చెప్పినా నేను చెప్పినా ఓళ్ళు చెప్పినా గంతే ఉంటుంది. అలా నువ్వు కూడా ఒప్పుకుంటావు. మళ్ళీ నువ్వు ఒప్పుకున్నాక కూడా మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి నన్ను ఆర్థికంగా రాజకీయాన్ని ఉయ్యగురే అంటివి. నా కొడుకు పంచాయని రాజకీయాన్ని ఉయ్యగురి అని చెప్తివి. బీజేపీ పార్టీకి ఆ బండి సంజయ్ కొడుకు ఏం సంబంధం అని చెప్తిరి.
మళ్ళీ పోతే ఆర్ఎస్ఎస్కు ఎవరు మీకు సంబంధమే లేదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెప్పిరి. మరి రాజకీయం సంబంధమే లేదని మరి రాజకీయంగా అన్ని రకాలుగా నన్ను ఆగమాగం చేస్తున్నారు, తమ్ముళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అని మళ్ళీ నువ్వే చెడుతుంది. మరి రాజకీయం లేనే లేదంటే మరి రాజకీయంగా మళ్ళీ నిన్నటి దెబ్బతీసారు. నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా కానీ తప్పేది ఒప్పేదని పోలీసు వాళ్ళకు సహకరించే ఉపాయం చేయి, ఆ కోర్టుకు సహకరించే ఉపాయం చేస్తే తప్పు అయితే తప్పు అంటారు, ఒప్పు అయితే ఒప్పు అంటారు. నీ కొడుకు నీ మంచివాడు అయితే నీ ఇంటికి వస్తారు, లేదంటే 4 రోజులు శిక్ష అనుభవించి బయటకు వస్తారు. అంతకు మించింది ఏముంది, ఏం చేసేది లేదు.